శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి ఓం నమో భగవతే గోవిందరాజాయ నమో నమః. శుభ సాయంకాలంలో చక్కని వీణాపాణిగా సరస్వతీదేవి స్వరూపంలో అత్యద్భుతమైనటువంటి తమ యొక్క సర్వజ్ఞతాభావ విశేషాన్ని సూచిస్తూ తిరుపతి పురాన్ని ఆధారం చేసుకొని ప్రకాశిస్తున్నటువంటి దివ్యమూర్తిగా గోవిందరాజ స్వామివారు సరస్వతీ స్వరూపంలో సరస్వతీ మూర్తిగా అదిగో ఆనంద కర్పూర నీరాజనాలను అందుకుంటూ సమస్త భక్తులను కూడా ఆశీర్వదించి అనుగ్రహిస్తూ ఆ భగవద్వైభవ విశేషాన్ని తలమునకలుగా ఉపాసిస్తున్నటువంటి భక్తులకు ఆనందాన్ని కలుగజేస్తున్న శుభక్షణాలివి. నాగరాజపాలనం భోగినాథశాయినం నాగవైరిగామినం నగారి శత్రుసూదనం నాగభూషణార్చితం సుదర్శనాద్యుదాయుధం నాగరాడ్గిరీశ్వరం నమామి వెంకటేశ్వరం. ఎగువ తిరుపతి అనేటువంటి పేరుతో పైన తాను స్వయంగా నాగరాడ్గిరీశ్వరుడుగా అద్భుతమైనటువంటి శేషశాయిగా క్రింద గోవిందరాజస్వామిగా పైన ఉన్నవారు తమ్ముడుగా కింద ఉన్నవాడు అన్నగా భక్తులందరూ భావించే విధంగా స్వామి ఆ పరమాత్మ స్వయంగా అద్భుతమైనటువంటి తమ వైభవాన్ని సూచిస్తున్నారు. అదిగో చక్కని స్ఫురద్రూపంతో ఆకాశపు రంగు మఖమల్ కోటును ధరించి అద్భుతమైనటువంటి ఆ కచ్చపి వీణను చేతిలో ధరించి అమ్మవారు సరస్వతి చేతిలో ఉండేటువంటి వీణకు కచ్చపి అని పేరు. అమ్మవారి వీణను కచ్చపి వీణ అంటారు. అలాగే చాలా గొప్పవాడైనటువంటి నిరంతర నారాయణ నామస్మరణతో మూడు లోకాలు తిరిగేటువంటి అద్భుతమైనటువంటి అనన్య భక్తుడుగా ఉన్నటువంటి మహాత్ముడు నారదుని యొక్క చేతిలోని వీణకు మహతి అని పేరు. ఇలా అద్భుతమైనటువంటి పదార్థాలకు సాంకేతికంగా చాలా కాలం నుంచి విద్వత్ లోకంలో ఒక ప్రత్యేకత గుర్తింపు అన్నీ ఉన్నాయి. అదిగో ఆ విధంగా హంసవాహనారూఢయై పూర్తి జ్ఞానస్వరూపంతో ప్రకాశించేటువంటి జ్ఞాన సరస్వతిగా అద్భుతమైనటువంటి హంసవాహనం మీద సాక్షాత్తు ఆ భగవానుడు వెళ్ళగొడుగుల కింద నల్లని దేవుడు తెల్లని స్వరూపంతో ప్రకాశించేటువంటి సరస్వతిగా దర్శనమిస్తూ అద్భుతమైనటువంటి పరమహంసల యొక్క హృదయాలలో ప్రకాశించేటువంటి దివ్యమూర్తిగా ఆ సరస్వతీ రూపంతో అనుగ్రహిస్తున్నారు. తిరుపతి పట్టణం చాలా సుప్రసిద్ధమైనటువంటి ఆ ఆలయ నగరంగా ఈనాడు మనం చక్కగా తెలుసుకుంటున్నాం. టెంపుల్ సిటీ అనేటువంటి పేరుతో ఆలయ నగరంగా చాలా కాలం నుంచి కూడా ఉన్నటువంటిది. తిరుపతి, త్రిపతి అనేటువంటి పేరే తిరుపతిగా మారింది అని పెద్దల యొక్క మాట. ఏమంటే
ఇక్కడ ఉన్నటువంటి దేవుడు త్రయాణం బ్రహ్మ విష్ణు రుద్రాణం పతి. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు అనేటువంటి సృష్టి, స్థితి, లయం అనేటువంటి 3 పనులను పరమాత్మ సగుణ రూపంలో నిర్వహిస్తూ ఆ ముగ్గురికి కూడా తాను అధిపతిగా ఇక్కడ సమస్త పాపాలు దోషాలను దూరం చేస్తూ వెంకటనాయకుడుగా రావడం చేత బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా, ఎందుకంటే సగుణ రూపానికి ఆధారం నిర్గుణం, నిరాకారం, సర్వవ్యాపకం. ఇది నిర్గుణతత్వమైనటువంటి పరమాత్మకు లక్షణం. ఆ పరమాత్మ యొక్క లక్షణాలను చూపిస్తూ ఆ భగవానుడు స్వయంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ముగ్గురికి కూడా అధిపతిగా ఉన్న పరబ్రహ్మతత్వంగా ఎవరైతే ఉన్నారో ఆ పరబ్రహ్మతత్వమే వెంకటనాయకుడు అని. అందుకని త్రయాణం బ్రహ్మ విష్ణు రుద్రాణం పతి, ముగ్గురికి కూడా నాయకుడైనటువంటి ఆ వాణీపతి, లక్ష్మీపతి, పార్వతీపత్తులకు అధిపతిగా ఈ తిరుమలపతి ఉన్నాడు అని. అందుకనే ఆ పేరుతోనే త్రిపతి అనేటువంటి పేరు వారికి సార్థకంగా ఉంది. ఆ త్రిపతే కాలక్రమంలో తిరుపతిగా మారిందని. అలాగే ప్రాబల్యంలో, భాషా ప్రాబల్యం చేత త్రిపతి అనేది తిరుపతి అయి, తిరు అనేటువంటి మాట ద్రావిడ సంబంధంగా తిరు, ఆ శ్రీ అనేటువంటి పదమే, అక్షరమే తిరుగా మారింది. అద్భుతమైనటువంటి ఆ భగవంతుడు ఉన్నటువంటి పాదస్థానం, పవిత్ర స్థానం అనేటువంటి పేరుతో ఈ త్రిపతి తిరుపతి అయి తిరుపతి తిరుపతిగా నిలబడిపోయింది. ఇలా ఉన్నటువంటి తిరుపతికి అద్భుతమైనటువంటి విశిష్టాద్వైత మత సిద్ధాంతాన్ని అందుకొని జీవితకాలంలో దాదాపుగా 120 సంవత్సరాలు తమ జీవితకాలంలో సాక్షాత్తు శ్రీమద్ భగవద్ రామానుజాచార్యుల వారు తిరుపతికి వారికి ఉన్నటువంటి సంబంధం అద్భుతంగా పోషించారు. అది 12వ శతాబ్దం. ఇప్పుడు జరుగుతున్నది 21వ శతాబ్దం. 2024 అనగా 21వ శతాబ్దం ఫస్ట్ క్వార్టర్, మొదటి 25 సంవత్సరాలలో ఉన్నాం. 20 శతాబ్దాలు గడిచిపోయి 21వ శతాబ్దం మొదటి పాదంలో ఉన్నటువంటి మనం 12వ శతాబ్దంలో ఈ తిరుపతిగా ఉన్నటువంటి ఊరు రూపుదిద్దుకొనింది. అలా రూపుదిద్దుకున్నటువంటి స్థానంలో అదిగో గోవిందరాజస్వామి ప్రధానం.
యోగ్మ ప్రణాయమేణే ఆత్మద్ర భగవదోత్రే రామానుజత్తురణ మాతాపితాయపదేత్తనయా భవదే సర్వం మయామేణ మదన్మయానాం బహుళాభిరామం శ్రీమద్దేవరం ప్రణమామి మూర్ధన కుయపట్టణ హరి భక్తిదాహేవాహన్ శ్రీమత్పరా గురమణం പ്രണതോത്പീത്തമെന്തിരേരഞ്ജിനമുത അതിരത്താമത്തു കഴിയരം കടൽ മല്ല സഹദിദ്ധരുള ఓం నమో భగవతే గోవిందరాజాయ వీణాపాణయే నమో నమః. చక్కగా క్రోధినామ సంవత్సర వసంత ఋతుపూర్వకంగా ఉన్నటువంటి వైశాఖ మాసంలో అందమైనటువంటి చక్కని శుక్రవారం నాడు రాత్రిపూట సమస్తమైన భక్తులను కూడా ఆశీర్వదించి అనుగ్రహిస్తూ అధ్యాత్మ విద్యానాం తాను స్వయంగా భగవద్గీతలో అంటాడు ఆయనే, అన్ని విద్యలలోకి శ్రేష్టమైనటువంటి విద్యాస్వరూపం తానే అని. ఏమిటట ఆ విద్యాస్వరూపం? ఆ విద్యాస్వరూపాన్ని వివరిస్తూ ఆయనే చెప్పుకున్నాడు. అధ్యాత్మ విద్యానాం, అన్ని విద్యలలోకి శ్రేష్టమైనటువంటి విద్య అధ్యాత్మ విద్య. ఆ అధ్యాత్మ విద్యను సాధించినటువంటి వాడిని హంస అంటారు. ఆ హంసనే హంస పరమహంస అని. ఏమంటే సమస్తమైన విశ్వము కూడా పరమాత్మనే, పరమాత్మ తప్ప మరి ఏమీ లేదు. ఆ పరమాత్మను నువ్వు ప్రపంచ రూపంలో చూస్తున్నావు. అక్కడ జరిగింది పొరపాటు. ఎప్పుడైతే పరమాత్మను ప్రపంచ రూపంలో చూడడం మొదలుపెట్టాడో జీవుడు, వీడికి భ్రమ, ఆ భ్రమ వల్లనే ఈ ప్రపంచం అనేక రకాల రూపాలలో ఆ కష్ట సుఖాలతో కూడినటువంటి జనన మరణ సృష్టి స్థితి లయాలతో కూడినటువంటి విధానంలో కనబడుతోంది. దాంతో ఎక్కడ లేని బాధలు, కష్టాలు,
సుఖాలు వీటిని అనుభవించి తట్టుకోలేక ఎందుకు ఈ జీవితమని భయపడి బాధపడి బోధపడక ఎంతగానో కృషించిపోయేటువంటి స్థితిలోకి పడిపోయాడు. దాన్నించి మళ్ళీ తానే రక్షిస్తున్నాడు పరమాత్మ. ఆ రక్షించేటువంటి స్వరూపమే రూపమే సరస్వతీ రూపం. సరస్వతి అంటే జ్ఞాన ప్రవాహం అని అర్థం. ఏమిటి ఆ జ్ఞానం? ఆ జ్ఞాన ప్రవాహం సమస్తాన్ని కూడా పరమాత్మగా దర్శిస్తేనే అన్ని దుఃఖాల నుంచి విముక్తి కలుగుతుంది నీకు అని వీణాపాణిగా తాను ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. గోవిందరాజ స్వరూపంలో ఆ వీణాపాణిగా ఉన్నటువంటి జ్ఞాన సరస్వతిగా, ఆ జ్ఞానానికి సంకేతమే హంస. అహం సహా అని ఒక అహం అంటే నేను అని, సహా అంటే ఆయన అని. ఆయనెవరో కాదు నేనే, నేనెవరో కాదు ఆయనే అనేటువంటి ఒక భావాన్ని చక్కగా చూపిస్తుంది ఆ పదం, ఆ హంస అనే పదం. హంస అంటే ఆత్మ అని అర్థం. దాన్నే కఠోపనిషత్తు చక్కగా చెబుతుంది. స్వయంగా శ్రీరామచంద్రమూర్తిగా హనుమంతునికి తానే స్వయంగా విషయం చెబుతాడు. ఊర్ధ్వం ప్రాణమున్నయతి అపానం ప్రత్యగస్యతి మధ్యే వామనమాసీనం విశ్వే దేవా ఉపాసతే. కఠోపనిషత్తు అంటుంది చక్కగా, ఓ ఆంజనేయా, ఓంకారమే సకల జీవ జంతువులకు శరీరంగా ఉందయ్యా. ఇటువంటి శరీరంలో ప్రాణవాయువు రేచక రూపంగా నేరుగా పైన శరీరం పైభాగంలో వ్యాపించి తిరుగుతూ ఉంటుంది. అలాగే అపానవాయువు పూరకం లోపల నింపుతూ శరీరాన్ని అధోభాగంలో తిరుగుతూ ఉంటుంది. ఈ రెండిటి మధ్యలో ఉండేటువంటి ఆత్మను బ్రహ్మరుద్రాది దేవతలు ఉపాసిస్తూ ఉంటారు. ఈ ఆత్మనే హంస అని చెప్పబడుతుందని, ఏ హంస వాహనం మీద ఆ పరమాత్మను మనం చూస్తున్నామో ఇప్పుడు ఆ వాహన రూపంలో ఉండే హంసను అభివర్ణిస్తుంది చక్కగా కఠోపనిషత్తు ఇట్లా. అందుకనే హంస హంసేతి యో బ్రూయాత్ అంటూ చక్కగా అధ్యాత్మ ఉపనిషత్తు అంటుంది. పరబ్రహ్మోపనిషత్తు చెబుతుంది. చాలా చక్కగా తెలియజేస్తుంది బ్రహ్మ విద్యోపనిషత్తు. హంస ఏవ పరో రుద్ర హంస ఏవ పరాత్పర. కాబట్టే ఈశావాస్యోపనిషత్తు మొదలుకొని ఉపనిషత్ స్వరూపంతో అధ్యాత్మ విద్యను అద్భుతంగా చూపిస్తాడు పరమాత్మ. కాబట్టి అటువంటి ఆ అద్భుతమైనటువంటి హంస స్వరూపం అనేక రకాలుగా అభివర్ణిస్తారు మహాత్ములు, పెద్దలు, కవులు తమ యొక్క గ్రంథాలలో. ఈ హంస మానస సరోవరంలో ఉంటుంది అని భౌతికంగా ఒక మాట చెబుతారు. హిమాలయ పర్వతాలలో ఉండేటువంటి మానస సరోవరం హంసకు నివాస స్థానమని కవి సంకేతం, కవి సమయం. ఆ మానస సరోవరంలో అంటే మహాయోగులైనటువంటి వాళ్ళు కూడా అక్కడే ఉండి తమ యొక్క జీవన ఫలమైనటువంటి మోక్షమనేటువంటి దాన్ని చక్కగా పొందుతారట. అంటే ఏకాంతంగా ఉన్నటువంటి స్థానంలో చక్కగా ఉంటూ తాము అనుకున్న దాన్ని సాధిస్తారు. అందుకని ఆ సాధించేటువంటి విశేషాన్ని యోగ రూపంలో తెలియజేస్తూ యోగ శిఖోపనిషత్తు లాంటి ఉపనిషత్తులు తెలియజేస్తాయి. మనిషి యొక్క శరీరంలో ఉండేటువంటి వెన్నెముకకు సంకేతంగా వీణను చూపిస్తారు. అందుకనే వీణ మెట్లులాగా ఉన్నటువంటి ఆ వీణాదండం అంటారు వెన్నెముకను యోగ పరిభాషలో. అటువంటి వెన్నెముక లోపల ఏదైతే ఉందో గమనం, ఆ జీవుని యొక్క గమనం పైకి ఉన్నయనం అంటారు. కఠోపనిషత్తు ఇప్పుడు చెప్పినట్లుగా యోగశాస్త్ర పరిభాషను అనుసరించి 6 చక్రాలకు పైన అమ్మవారి యొక్క స్థానం. అందుకని షట్చక్రోపరి సంస్థిత అమ్మవారు చెప్పబడుతుంది. అమ్మవారికి ఒక నామం షట్చక్రోపరి సంస్థితాయై నమో నమః అని.
ఎక్కడైతే కూర్చునేటువంటి స్థానం ఏదైతే ఉందో అక్కడ నుంచి ఊర్ధ్వముఖంగా కదిలి పైకి వెళ్ళడం యోగశాస్త్ర పరిభాషను అనుసరించి జీవిత ఫలమైనటువంటి గొప్ప స్థానమైన మోక్షాన్ని పొందడానికి అవకాశమని, దాన్ని సూచించడానికి వీణాదండాన్ని చేతిలో ధరించి వీణను కచ్చపి అనేటువంటి వీణ పేరుతో ఉన్న వీణను చేతిలో ధరించి పరమాత్మ స్త్రీమూర్తిగా సరస్వతీమూర్తిగా ఇక్కడ ప్రత్యక్షమవుతుంది. అటువంటి ఆ భగవాన్ నారాయణాయ నమో నమో నారాయణాయ నమో నారాయణాయ సగుణ బ్రహ్మణి సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో వరదాయ కౌస్తుభాభరణాయ మురవైరిణే జగన్మోహనాయ కరిరాజవరదాయ కౌస్తుభాభరణాయ మురవైరిణే జగన్మోహనాయ తరుణీందు కోటీర తరుణి మనస్తోత్ర పరితోష చిత్రాయ పరమాయ తే నమో తరుణీందు కోటీర తరుణి మనస్తోత్ర పరితోష చిత్తాయ పరమాయ తే నమో నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో ప్రతిత వెంకటరాయ ధాత్రీశ కామితార్థ ప్రదాయ పాత్రదానోత్సవ ప్రతిత వెంకటరాయ ధాత్రీశ కామితార్థ ప్రదాయ గోత్రభిన్మణి రుచిరగాత్రాయ రవిచంద్ర నేత్రాయ శేషాద్రి నిలయాయ తే నమో గోత్రభిన్మణి రుచిరగాత్రాయ రవిచంద్ర నేత్రాయ శేషాద్రి నిలయాయ తే నమో నమో నారాయణాయ నమో నారాయణాయ సగుణ బ్రహ్మణి సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ నమో నమో
జ్ఞానస్వరూపిణ్యై నమో నమః. అదిగో అద్భుతమైనటువంటి ఆ హంస రూపంతో ప్రకాశిస్తూ హంసవాహనారూఢుడుగా వస్తున్నటువంటి హంసస్వరూపిణి అయ్యా తానే అమ్మా తానే. అది ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఈ హంసవాహనంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. ఎందుకంటే శ్వేతాశ్వతరోపనిషత్తు అంటుందొక్క మాట. ఏమని చెప్పమంటారు పరమాత్మను అభివర్ణిస్తూ? పురుషుడు నీవే, స్త్రీ నీవే, వృద్ధుడు నీవే, బాలుడు నీవే అని ఆ పరమాత్మని కీర్తిస్తుంది. ఆ కీర్తించినటువంటి ఆ పరమాత్మను వేదమంత్రయుతంగా శ్వేతాశ్వతరోపనిషత్ కీర్తించిన విశేషాలను మనకు అనేక విధాలుగా కనబడుతాయి ఇక్కడ. అందుకని ఇక్కడ బ్రహ్మ విద్యోపనిషత్తే ఆ పరమాత్మను కీర్తిస్తూ అంటుంది. ఇక్కడ ఈ హంస రూపంలో ఉన్నటువంటి పరమాత్మను హంస హంసేతి యో బ్రూయాత్ హంసో నామ హరిశివ గురువక్త్రాత్తు లభ్యతే ప్రత్యక్ష సర్వతోముఖం. అందరికీ కూడా సర్వతోముఖంగా కనబడుతున్నటువంటి ఆ పరమాత్మను ఎవడైతే దర్శించి తాను స్వయంగా అనుభవిస్తున్నాడో హృదయంలో, ఆ అనుభవించినటువంటి వాడు హంస హంసే తియో బ్రూయాత్. 2 అక్షరాలతో హంస అంటే చాలంట ఆత్మ అనర్థం. ఆత్మ అన్నా హంస అన్నా రెండు ఒకటే. ఏమంటే ఆత్మ అనేటువంటి మాటకు ఆతనోతీతి ఆత్మ, అంతటా వ్యాపించి ఉన్నాడు, ఏమాత్రం తేడా లేకుండా, ఒక్క అణువు కూడా తేడా లేకుండా. అందుకనే అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోస్య జంతో అంటుంది ఉపనిషత్తు. అటువంటి ఎలాగైతే ఆకాశం లేకపోతే ఇక ఏమీ లేదు, సమస్తమైన పదార్థాలు ఎక్కడైతే డంప్ అయిందో అవన్నీ ఉండడానికి అవకాశం ఇచ్చింది. అందుకనే ఆకాశం అనే పదానికి అవకాశప్రద ఆకాశ అంటారు. అవకాశం ఇస్తోంది అన్నిటికీ. కాబట్టి ఆకాశం దేనికి ఇస్తోందంట? నువ్వు చూస్తున్నటువంటిది, నువ్వు చూడలేని వాటికి, నువ్వు చూడలేనివి కూడా మనం కళ్ళతో నేరుగా చూడలేని బ్లాక్ హోల్స్ లాంటివంతా కూడా ఎక్కడున్నాయి? ఆకాశంలోనే. కాబట్టి అందుకనే ఆయనకు పరమాత్మ ఆకాశ స్వరూపుడు అని మాట. ఆ విధంగా ఎవరైతే ఆక్రమించి ఉన్నాడో అలా ఆక్రమించి ఉన్నటువంటి ఆ పరమాత్మకు సంకేతం హంస రూపం. అటువంటి ఆ రూపం ఇక్కడ సగుణంగా కనబడుతోంది. సత్వరజస్తమో గుణాలనే 3 గుణాలతో ఉన్నటువంటి ఆ స్వరూపం సరస్వతీమాతగా ఈ 2వ రోజు బ్రహ్మోత్సవాలలో సాయంకాలం చక్కగా ఆ సగుణ రూపంలో కనబడుతోంది. చూడండి ఎంత చక్కగా అమ్మవారుగా సువక్షోజ కుంభం సుధాపూర్ణ కుంభం, సువక్షోజ కుంభం సుధాపూర్ణ కుంభం ప్రసాదావలంబం ప్రపుణ్యావలంబం సదస్యందుబింబం సదానోష్టబింబం భజే శారదాంబం అజస్రం మదంబం. మమ్ములను కన్న తల్లి అమ్మల కన్నయమ్మ అని స్వయంగా ముకురమ్మల మూలపుటమ్మ అని ఎవరైతే పోతనామాత్యుడు మెచ్చుకుంటూ ఆ పరమాత్మ యొక్క రూపాన్ని శక్తి రూపంగా తాను ఉపాసిస్తూ అమ్మల కన్నయమ్మ అని అంటారో అటువంటి అమ్మల కన్నయమ్మ ఇక్కడ సరస్వతీమాతగా కనబడుతుంది. అందుకనే అద్భుతమైనటువంటి వక్షోజాలనేటువంటి పూర్ణ కలశాలుగా ఉన్నటువంటి వాటికి చక్కగా ఆనుకున్నటువంటి కచ్చపి వీణ, వాటి నుంచి స్రవించేటువంటి సుధాపూర్ణ కుంభం, అద్భుతమైన అమృతధారల లాంటి జ్ఞానధారలతో ఎవరైతే పుణ్యాత్ములైనటువంటి వారిని మహాజ్ఞానులుగా హంసస్వరూపులుగా చక్కగా ఆమె చేస్తోందో పరమాత్మ తన స్వరూపాన్ని చక్కగా అలా చూపిస్తూ ఉన్నాడు. వికసించినటువంటి ప్రకాశవంతమైన 16 కళలతో మెరిసిపోయేటువంటి చంద్రబింబం లాంటి ముఖంతో ఈనాడు ఇప్పుడు మన కన్నుల ఎదురుగా చూస్తూ ఉండగా అత్యంత అద్భుతమైన అందగాడుగా కనబడే అయ్యవారు అందమైనటువంటి అమ్మగా ఆకాశపు రంగు మఖమల్ కోటును చక్కగా ధరించి ఎంతో విలాసంగా చేతిలో పట్టుకున్నటువంటి ఆ కచ్చపి వీణతో
అదిగో తాను స్వయంగా తెల్లని స్వచ్ఛమైనటువంటి ఆ వస్త్రాన్ని ధరించి అందమైనటువంటి తన యొక్క పాదపద్మ ద్వంద్వాన్ని హంస యొక్క మూపున మోపుతూ తెల్లని గొడుగుల కింద వెల్ల గొడుగుల కింద తెల్లని చీరను ధరించి మనస్సుకు ప్రేమతో కూడినటువంటి ప్రేమమయ స్వరూపానికి సూచకంగా ఉండేటువంటి ఆకాశపు రంగు ఆ మఖమల్ కోటును ధరించింది ఈరోజు గోవిందరాజస్వామిగా కనబడేటువంటి గోవిందరాజస్వామిగా ఉన్నటువంటి కనబడుతున్నటువంటి జ్ఞాన సరస్వతి. అదిగో అందుకని అటువంటి ఆ అద్భుతమైనటువంటి జ్ఞానమూర్తిని ఎంతగానో ఉపాసిస్తారు. శ్రీహంసే సుఖమాసీనం శ్రియపతిమజం విభుం క్షీరవత్ పుణ్యమాధృత్య రక్షకం తం భజామ్యహం. ఎవరైతే అత్యంత ప్రేమభరితమైనటువంటి ఆ హంస మీద సుఖంగా చక్కగా కూర్చొని ఉన్నాడో ఆ శ్రీయపతి సమస్తమైన ఐశ్వర్యాలకు నాయకుడంట. ఇక్కడ ఐశ్వర్యం అంటే ఏమిటిది? మోక్షం అనేటువంటి ఐశ్వర్యం. మోక్షమనే ఐశ్వర్యానికి నాయకుడుగా ఎవడైతే చక్కగా ఉన్నాడో అటువంటి అజం విభుం, ఆయనకు పుట్టుక లేదు. ఒకటేనండి, ఇక్కడ మనం దేన్ని చూస్తున్నామో కన్నులతో చూచే ప్రతిదీ పుట్టాల్సిందే, పుట్టింది ప్రతిదీ పోవాల్సిందే. కాబట్టే పుట్టుక లేదంటే మరణము లేదు. అందుకనే ఆయన అజరామరం, పరమాత్మ అజరామరుడు అని అంటున్నారు. ఎందుకంటే పుట్టుకే లేదు, పుట్టుక లేని వాడికి మరణం ఎక్కడ? అందుకనే అజం విభుం, ఎవరికైతే పుట్టుక లేదో వాడు అంతటా వ్యాపించినాడు. వ్యాపించినటువంటి వాడు చిన్నదాన్నైతే నువ్వు కన్నులారా చూస్తావు, అన్నిటినీ ఆక్రమించిన దాన్ని ఎలా చూస్తావు? ఎవడైనా కంటికి దూరంగా ఉండే వస్తువును చూస్తాడు, కనీసం 1 ఇంచి దూరమైన అంగుళం దూరమైన ఉంటేనే నీ కంటికి కనబడుతుంది. కన్నులోనే ఉందనుకోండి, కంటితో దేన్నైనా చూస్తావు కానీ కంటి లోపల ఉండేటువంటి చూపుని ఎవడు చూడగలడు? అందుకని ఆయన పరమాత్మ కంటిలో ఉండే చూపు. కన్నులో చూపు లేకపోతే కన్నుకు అర్థం లేదు. మాంసమయం కాదు, మాంసంతో నిండిన మాంసగోళం కాదు కన్నంటే. దాని లోపల ఉన్నటువంటి అద్భుతమైన చైతన్యం, జ్ఞానం, అది జ్ఞానం కనుల ద్వారా ప్రవహించి బయటికి వచ్చి అన్నిటినీ చూపిస్తోంది. విశ్వాన్నంతా కూడా, విశ్వాన్నంతా చూస్తున్నవాడెవడు? ఆ పరమాత్మనే. అందుకనే ఇక్కడ హంసే సుఖమాసీనం శ్రీయపతిమిజం విభుం క్షీరవత్. ఆయనలో హంసలో ఉన్న గొప్పదనం ఏమిటంటే అది పుణ్యము పాపము అనేటువంటి వాటిలో నుంచి అవి రెండిటినీ పక్కకు తోసేసి శ్రేష్టమైనటువంటి జ్ఞాన క్షీరాన్ని తాను స్వీకరిస్తుందట. పాలు నీళ్లు కలిపి దాని ఎదురుగుండా ఉంచితే ఆ పాలను మాత్రం తాను స్వీకరించి నీళ్లను వదిలేసే గుణం, పాలలో కలిసిన నీళ్లను వేరు చేసి పాలను మాత్రం తాగేటువంటి గొప్పదనముందట హంసకు. అందుకనే గుంభనమున దుగ్ధజీవన విభాగ విధాన నిరూఢ నైపుణీజనిత మహాయశో విభవసారము అని కీర్తిస్తారు హంసను. కాబట్టే పాలు నీళ్లు వేరు చేయడంలో ఉండేటువంటి నేర్పు వల్ల కలిగిన కీర్తి దాని సొత్తు హంసకు. అందుకనే అటువంటి హంసవాహనం మీద పరమహంస స్వరూపంతో ఆ దేవదేవుడు ఇక్కడ జ్ఞాన సరస్వతిగా ఈనాడు మన కనుల ఎదురుగుండా కనబడుతున్నాడు. తిరుపతి పుర వీధులలో ఆ అద్భుతమైనటువంటి గోవిందరాజస్వామి వారి ఆలయం ఒకప్పుడు 12వ శతాబ్దంలో కొత్తూరు అనేటువంటి పేరుతో ఇది తయారయ్యిందండి ఈ ఊరు. దానికి ఆయన చేతులలో ఈ 4 మాడవీధులను కలుపుకుంటూ అటువైపు ఉన్నటువంటి కరణాల వీధి ఈనాడు, ఇటువైపు ఉన్నటువంటి అవిలాల వీధి అనబడేటువంటి ఆ వీధిని తూర్పు పడమర ఉత్తర దక్షిణాలతో కూడినటువంటి 4 వీధులను కలిపి కొత్తూరు అనేటువంటి పేరుతో 12వ శతాబ్దంలో ఆనాడు రూపుదిద్దుకొనింది ఈ ఊరు. అలా మెల్లగా తయారైన తిరుపతి కుగ్రామం అక్కడి నుంచి కుగ్రామంగా ఉండింది. ఎదిగి గ్రామం పట్టణమై, పట్టణం నగరమై, నగరం అంతర్జాతీయ నగరంగా మారేంత స్థాయికి 12వ శతాబ్దంలో రూపుదిద్దుకున్నది. ఈనాడు 900 సంవత్సరాలు గడిచేటప్పటికి ఈనాడు అంతర్జాతీయ నగర స్థాయికి
తిరుపతి పట్టణం రావడానికి కారణం గోవిందరాజస్వామి. గోవిందరాజస్వామి ప్రధానంగా అక్కడ, అందుకనే గోవిందరాజపట్నం అంటారు. ఈనాటికి కూడా మనం గమనిస్తే కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చే భక్తులు తిరుపతి అనరు. తిరుపతి బదులుగా గోవిందరాజపట్నం అంటారు. దీనికి రామానుజస్వామి, భగవద్ రామానుజులు ఆయన 12వ శతాబ్దంలో ఆయన చేసిన పనికి ఆయనే సృష్టించడం చేత రామానుజపురం అని కూడా దీనికి పేరు. నందనందనతే నమో నమో, సానంద హృదయతే నమో నమో, నందనందనతే నమో నమో, సానంద హృదయతే నమో నమో, నందనందనతే నమో నమో. నారాయణ పరిపూర్ణ సుధాకర వదనా మాధవతే నమో నమో, నారాయణ పరిపూర్ణ సుధాకర వదనా మాధవతే నమో నమో, నారద సనక సనందననుత పద నళిన యుగళతే నమో నమో, నారద సనక సనందననుత పద నళిన యుగళతే నమో నమో, నందనందనతే నమో నమో, సానంద హృదయతే నమో నమో, నందనందనతే నమో నమో. సమర విభీషణ సజ్జన పోషణ విమల చరితతే నమో నమో, సమర విభీషణ సజ్జన పోషణ విమల చరితతే నమో నమో. కమనీయాంగ వికార విరహిత వినమదుద్ధరతే నమో నమో, కమనీయాంగ వికార విరహిత వినమదుద్ధరతే నమో నమో, నందనందనతే నమో నమో, సానంద హృదయతే నమో నమో, నందనందనతే నమో నమో. వరతరిగొండ నివాస పరాత్పర నరమృగవరతే నమో నమో, వరతరిగొండ నివాస పరాత్పర నరమృగవరతే నమో నమో, గురుతర పన్నగ గిరినాయక బహు నర పూజితతే నమో నమో, గురుతర పన్నగ గిరినాయక బహు నర పూజితతే నమో నమో, నందనందనతే నమో నమో. సారీ నీ సా పని మప సని బమరి మరి స, నందనందనతే నమో నమో.
మరి మ సరి ని సరి ని పని మ పరి మ పని సరి మరి సని ప మరి సని సరి మరి నందనందన తే నమో నమో పాప పాప మమ పాప పాప రిని పాప పాప సని పమ పసని నిని పని ని పరి సని ప మరి సని ప మ పని ని స ని సరి మది మామ పని సరి సరి మరి రి పమ మని పప సని స పని సరి మరి సని పని సరి ని సరి రి సని పమ పని స ని ప మరి స నందనందన తే నమో నమో సానంద హృదయతే నమో నమో నందనందన తే నమో నమో ఓం నమో వెంకటేశాయ. చక్కని గోవిందరాజమూర్తి అద్భుతమైన సరస్వతీమూర్తిగా కనుల ఎదుర ప్రత్యక్షమై అదిగో ఎర్రని ముక్కుతో అందమైన తామర తూడులను ఆహారంగా తీసుకునేటువంటి చక్కని హంసస్వరూపంతో ఉన్న వాహనం మీద అద్భుతమైన స్వరూపంతో ప్రకాశిస్తున్నటువంటి ఆదిదేవుడు. అందుకనే ఆ స్వామిని కీర్తిస్తూ అంటాడు స్వయంగా అన్నమయ్య, గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు, ఆవల్ల నీవల్ల నోరగుమ్మలుగా ఆడుదమీతని పాడుదము, ఆడుదమీతని పాడుదము. సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు, ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల అత్యంతము శరణనరో ఈతనిని, గోవినాదాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు. అద్భుతమైనటువంటి గోవిందరాజు, రాజరు శ్రేష్ఠే అని ఒకానొక పదం నుంచి రాజు అనే పదం వచ్చింది సంస్కృత భాషలో. రాజన్ అంటారు, రాజన్నే రాజు అయింది. రాజు అంటే అందరిలోకి కూడా గొప్పగా కనిపించేటువంటి వ్యక్తి అని అర్థం. కాబట్టి అద్భుతమైన గోవిందరాజ శబ్దం చేత అద్భుతమైనటువంటి మంత్రమూర్తి అని అర్థం. గోవు అనేటువంటి పదాలకు మంత్రములు అని, కిరణములు అని, గోవులు అని అనేక అర్థాలు ఉన్నాయి. కాబట్టి అద్భుతమైన మంత్రాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి దివ్య స్వరూపం. అందుకని ద్వాదశాక్షరి కావచ్చు, మరొకటి కావచ్చు, వాటి ద్వారా తెలియబడుతున్నటువంటి ఆ పరమాత్మ గోవిందరాజు. అందుకనే గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు అని ఆయన పొంగిపోతాడు అన్నమయ్య తన కీర్తనలో. కాబట్టి ఈ రెండవ రోజు సాగేటువంటి అద్భుతమైనటువంటి హంసవాహన విశేషంలో ఆధ్యాత్మిక భావాన్ని రంగరించి, ఎంతసేపు మనము దేవుడు భగవంతుడు అనగానే భక్తులు ప్రసాదము ఉత్సవాలు ఇది అంటాం, కానీ దాని వెనకల ఉన్నటువంటి అసలైన స్వరూపం ఏమిటి, దాన్ని చూపించడం కోసం ఇంత శ్రమపడుతున్నారు పెద్దలు చాలా కాలం నుంచి. కాబట్టే ఇక్కడ తన కీర్తనలో అందించేటువంటి అనేకానేకమైన అద్భుత ఆధ్యాత్మిక భావ పరిమళ పరంపరతో ఆ అద్భుతమైన ఆ భగవద్వైభవ విశేషం. ఎందుకంటే షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడుగా ఎవరైతే ఉన్నాడో ఆ తన 6 ఐశ్వర్య గుణాల చేత తాను దగ్గరికి తన యొక్క రూపాన్ని అందుకోవడానికి, తన స్వరూపం గ్రహించడానికి అవకాశం ఇస్తున్నాడు పరమాత్మ. కాబట్టే దాన్ని ఇక్కడ ఆధ్యాత్మ విద్యలో అందుకోవడానికోసరమే చేసినటువంటి ఒక ప్రయత్నంలో భాగమే ఈ ఉత్సవాలు, దీక్షలు, మంత్రాలు, పూజలు, పునస్కారాలు. కానీ ఆశ్చర్యం ఏమంటే మానవుడు భ్రమలో పడి చివరికి అసలైన దాన్ని వదిలేసి
పొట్టును పట్టుకొని పీకులాడుతున్నాడు, పాకులాడుతున్నాడు. కాబట్టి అసలైన పరిమళాన్ని ఏమంటే అదే కబీర్ దాస్ అంటారు ఒక చోట, ఎలాగైతే అద్భుతమైనటువంటి సువాసన కలిగినటువంటి కస్తూరి మృగం అది తిరుగుతోందట, ఎక్కడి నుంచో కస్తూరి వాసన వస్తోందని అడివంతా తిరుగుతుందట. కానీ దానికి ఎక్కడ వస్తోంది తెలియదు, కానీ చాలా అద్భుతంగా వస్తోంది ఆ వాసన. చివరికి దాని బొడ్డు నుంచే వస్తోంది ఆ పరిమళం అనేది. అది గ్రహించలేక తిరిగినట్లుగా మానవుడు మొత్తం ప్రపంచమంతా తిరుగుతున్నాడయ్యా పరమాత్మ పరిమళాన్ని గ్రహించలేక. మధుకైట భారే గోవింద గోపాల ముకుంద శౌరే. హరే మురారే మధుకైట భారే గోవింద గోపాల ముకుంద శౌరే. హరే మురారే మధుకైట భారే గోవింద గోపాల ముకుంద శౌరే. హరే మురారే మధుకైట భారే గోవింద గోపాల ముకుంద శౌరే. అనంత శ్రీధర గోవింద కేశవ. అనంత శ్రీధర గోవింద కేశవ. ముకుంద మాధవ నారాయణ హరే. ముకుంద మాధవ నారాయణ హరే. అనంత శ్రీధర గోవింద కేశవ. అనంత శ్రీధర గోవింద కేశవ. ముకుంద మాధవ నారాయణ హరే. ముకుంద మాధవ నారాయణ హరే. హరే మురారే. దేవకీ తనయా గోపికా రమణ. దేవకీ తనయా గోపికా రమణ. దేవకీ తనయా గోపికా రమణ. దేవకీ తనయా గోపికా రమణ. భక్త ఉద్ధారణ త్రివిక్రమ. భక్త ఉద్ధారణ త్రివిక్రమ. దేవకీ తనయా గోపికా రమణ. దేవకీ తనయా గోపికా రమణ. భక్త ఉద్ధారణ త్రివిక్రమ. భక్త ఉద్ధారణ త్రివిక్రమ. హరే మురారే మధుకైట భారే గోవింద గోపాల ముకుంద శౌరే. హరే మురారే. హరే మురారే మధుకైట భారే గోవింద గోపాల ముకుంద శౌరే. హరే మురారే మధుకైట భారే గోవింద గోపాల ముకుంద శౌరే. అనంత శ్రీధర గోవింద కేశవ. అనంత శ్రీధర గోవింద కేశవ. ముకుంద మాధవ నారాయణ హరే. ముకుంద మాధవ నారాయణ హరే. హరే మురారే మధుకైట భారే. హరే మురారే మధుకైట భారే గోవింద గోపాల ముకుంద శౌరే. గోవింద గోపాల ముకుంద శౌరే. హరే మురారే. దేవకీ తనయా గోపి
शौरे गोविन्द गोपाल मुकुन्द शौरे गोविन्द गोपाल मुकुन्द शौरे हरे मुरारे। ఓం నమో భగవతే వెంకటేశాయ. చక్కని చుక్కగా అద్భుతమైన గజపుష్పమాలాధారి అయి కనబడుతున్నటువంటి ఆ దివ్యమూర్తి అదిగో. యా కుందెందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేషజడ్యాపహ. అదిగో భగవానుడు శుభ్రమైనటువంటి వస్త్రాన్ని ధరించి శ్రేష్టమైనటువంటి ఆ వీణా దండంతో కూడినటువంటి అందమైనటువంటి హస్తపద్మాలు ఆ వీణ యొక్క మెట్లతో ఉన్నటువంటి తంత్రులను మీటుతూ ఉండగా అద్భుతమైనటువంటి వీణా నాదాలతో నిండినట్లుగా ఓంకార నాదంతో నిండినటువంటి సమస్తమైనటువంటి పరమహంసల హృదయాల నుంచి జాలువారేటువంటి రాగరేఖలు ఆ భగవానుని యొక్క పాదపద్మాలకు చక్కగా అలంకారాలుగా ఉంటూ ఉండగా బ్రహ్మాది దేవతల చేత నిరంతరం నమస్కారాలు అందుకునేటువంటి అద్భుతమైన పాదపద్మ ద్వంద్వంతో ప్రకాశిస్తున్నటువంటి సరస్వతీమాతగా ఉన్న స్వామి, మాలో ఉన్నటువంటి సమస్తమైన జాడ్యాలను దోషాలను సంపూర్ణంగా దూరం చెయ్యవా అని ప్రార్థిస్తూ భక్తులు ఆ భగవతీ స్వరూపంతో సరస్వతి జ్ఞానరూపంగా ఉన్నటువంటి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నటువంటి శుభక్షణాలలో అదిగో సమస్త ప్రాణులకు సుఖాన్ని కలిగించుగాక అని పెద్దలందరూ కూడా ఆ భగవంతుడిని ఆ జ్ఞానరూపిణి ప్రార్థిస్తూ ఉన్నారు. స్వయంగా అన్నమయ్య కూడా కీర్తిస్తూ అంటాడు, అదిగో దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస. అద్భుతమైనటువంటి ఆ వేదమంత్ర విశేషాల చేత కీర్తించబడినటువంటి ఆ పరమాత్మను హంసరూపంగా కీర్తిస్తూ అంటాడు, ఇదిగో లెక్కలేనన్ని ఏవైతే ఉన్నాయో గోళాలు, ఆ గోళాలనంతా కూడా తానే సృష్టించి కూర్చున్నాడయ్యా అంటాడు. తడవి రోమరంధ్రంబుల గ్రుడ్లను ఉడుగగ పొదిగెనొక హంస కడు వెంకటగిరి మీదట ఒడలు పెంచెనిదే ఒక హంస. సాక్షాత్ పరమహంస స్వరూపుడిగా ప్రకాశించేటువంటి పరమాత్మ యొక్క అద్భుత వైభవాన్ని అడుగడుగున ఆనందంతో చక్కగా ఆనందామృత వర్షపాతంతో భక్త హృదయాల మీద వర్షింపజేస్తాడు తన కీర్తనలో అన్నమయ్య. పాలు నీరు వేర్పరచి పాలలో ఓలలాడనిదే ఒక హంస పాలు పడిన ఈ పరమహంసముల ఓలినున్నదిదే ఒక హంస దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస అంటూ ఆ అద్భుతమైనటువంటి పరంధాముడిని శ్రేష్టమైనటువంటి ఆ వైకుంఠ నాయకుడుగా సగుణ రూపంలో కనబడుతున్నటువంటి ఆ పరమాత్మను అనేక విధాలుగా కీర్తిస్తూ అంటాడు, మనియడి జీవుల మానస సరస్సుల ఉనికెనున్నది ఒక హంస. ఎక్కడున్నాడయ్యా అసలు వెంకట నాయకుడుగా అంటే, ఇదిగో పరమహంసలు అనేటువంటి పేరుతో ఉన్నటువంటి అవధూతల యొక్క హృదయాలలో ఎవడు వెలుగుతున్నాడో, ఎవడు ప్రకాశిస్తున్నాడో, సమస్త విశ్వాన్ని కూడా ఎవడైతే తనలో దాచుకొని అనేక లెక్కలేనన్ని గోళాలతో ఉన్నటువంటి ఈ భాండాన్ని బ్రహ్మాండ గోళాలనంతా ఎవడు లోపల ఉండి తిప్పుతున్నాడో, బ్రహ్మ పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణత అన్నటువంటి ఆ పరమాత్మ వైభవాన్ని దర్శిస్తాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.